వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమూరు మండల పరిధిలోని జనగం గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న చాకలి నరసింహులు విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్గా అనేక రోజుల నుంచి పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ప్రభుత్వ స్థలంలో నిలిపినందుకు ఆ స్థలం నాదని చెప్పి యాదప్ప, పెంటప్ప, అరుణ్ కుమార్, వెంకటప్ప, నరేష్, అంజీ మరికొంతమంది కలిసి దౌర్జన్యంగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక అంబేద్కర్ దగ్గర నిరసన తెలియజేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు భద్రత కరువైందని, గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికులను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గ్రామాలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాడులు, దౌర్జన్యాలు చేయడంపై తీవ్రంగా ఖండించారు. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో పెద్దమూరు మండల కేంద్రంలో జనగాం గ్రామంలో చాకలి నరసింహులు అనే ట్రాక్టర్ డ్రైవర్ పైన అదే గ్రామానికి చెందినటువంటి యాదప్ప, మరికొంతమంది కలిసి దాడి చేయడం జరిగింది. ఇది గ్రామ పంచాయతీ వర్కర్ల మీద ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు, అదేవిధంగా అనేక అవమానాలు చేయడం చాలా దుర్మార్గం. ఎందుకోసం అంటే గ్రామ పంచాయతీ పరిశుభ్రత కోసం ట్రాక్టర్ డ్రైవర్ల మీద, పంచాయతీ కార్మికుల మీద ఇలాంటి దాడులు చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు కానీ, అదేవిధంగా పై డిపిఓ కానీ, కలెక్టర్ కానీ ఇలాంటి దాడులని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వం వీరిగిట ఏదైతే పంచాయతీలో వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మళ్ళీ వీళ్ళగిట రక్షణ అవసరమైనటువంటి పరిస్థితి ఉంది, భద్రత అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అలాంటి దాడి చేసిన వ్యక్తులపైన ఏదైతే ఖచ్చితంగా ఇలాంటి దాడి ఏదైతే ఈ ఒక్క గ్రామ పంచాయతీ కాదు, అనేక గ్రామ పంచాయతీలలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింతగా ఎక్కువైతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు కార్మికులను బలి చేయడం సరైనది కాదు. ఖబర్దార్ ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మీరేమన్నా ఉంటే చట్టాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, చట్టపరంగా వాళ్ళు ఏమన్నా పొరపాటు చేస్తే ఏదైతే ఫిర్యాదు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇలాంటి భౌతిక దాడులు చేస్తాము, దౌర్జన్యాలు చేస్తామంటే చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరుద్ధం కాకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఎంపీడీఓ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ, అదేవిధంగా ఎంపీఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ వర్కర్లకు రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏదైతే నరసింహులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇలాంటి ఏదైతే దాడుల నుండి కార్మికులను రక్షించవలసినటువంటి అధికారులే ఈరోజు చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి దాడులని పునరుద్ధం కాకుండా పోలీసు అధికారులు గిట్ట కఠినమైనటువంటి చర్యలు, దాడి చేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిఐటిగా, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి 17 తారీఖు రోజు చలో హైదరాబాద్ ఉంది. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులందరికీ పెద్ద ఎత్తున పాల్గొని కార్మికులని పర్మనెంట్ చేయాలని చెప్పి, జీతాలు పెంచాలని చెప్పి, అదేవిధంగా ఈఎస్ఐ కానీ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు ఏదైతే కార్మికులు రాష్ట్ర జేఏసీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పిలుపునియడం జరిగింది. కాబట్టి మన 4 మండలాల్లో ఉన్నటువంటి కార్మికులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్కు దగ్గర జరిగే 17 తారీఖు ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.